ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలమంతా మనందరినీ చల్లగా కాపాడి, ఆయన కృపచేత మనందరినీ మరలా ఒకచాట వేకం చేసి, ఆయన మాటలు వినటానికి, మన జీవితంలో ఆయన చేసిన గొప్ప భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్థుతులు దేవునికి తెలియజేస్తూ, అలాగే మనిషి యొక్క జీవిత పరమార్థం తెలుసుకోవటానికి ఆసక్తితో వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను ప్రియులారా. కొన్ని మాటలు బైబిల్లో నుంచి ధ్యానించుకుందాం, వాస్తవాలను తెలుసుకుందాం. కథలు చెప్పటానికి మేము రాలేదు, కథలు చెప్పడం కూడా మాకు రాదు. బైబిల్లో రాయబడిందే మేము చెప్పాలనుకుంటున్నాం. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే మీకు చెబుతాం, అదే మేము అన్వయించుకుంటాం. మనందరము ఆ దేవుని యొక్క ఉద్దేశాలను తెలుసుకొని ఆయన కొరకు బ్రతకాలనేదే మా యొక్క ప్రధాన ఉద్దేశం ప్రియులారా. కొన్ని మాటలు ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం ప్రియులారా. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. కన్న తండ్రి, ఈ సాయంకాల సమయంలో జీవము కలిగిన మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన కృప కొరకే కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలకు తండ్రి జీవిత పరమార్థం తెలియచేయాలని మీ మాటల్లో తండ్రి మా కొరకు రాయించినటువంటి మహాజ్ఞాన గ్రంథంలో నుంచి తెలియజేస్తుండగా తండ్రి, మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లలు తండ్రి విని గ్రహించి వాటిని విడిచిపెట్టకుండా వారి హృదయాల్లో నాటుకొని మీ కొరకు ఫలించులాగున మీ నామానికి మహిమ ఘనత కీర్తి తెచ్చే వారిగా తీర్చిదిద్దామని కోరుకుంటూ తండ్రి, ఈ మీటింగ్ అంతట్లో నాయన ఆది నుండి అంతం వరకు మీ కృప మాకు తోడుగా ఉంచి మీకే మహిమ ఘనత కలుగులాగున నడిపిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, మానవ జన్మ పరమార్థం లేదా మనిషి జన్మ ఎందుకు జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్న ప్రియులరా. ఎందుకు ఈ విషయం తెలుసుకోవాలని అంటే, చాలామంది ఈరోజు ప్రపంచంలో వారు భూమి మీదకి ఎందుకు వచ్చారో అనే విషయం తెలుసుకోకుండానే ఈ జీవితాన్ని ముగించుకొని కాలగర్భంలో గలిచిపోతున్నారు. వారి జీవితాలను అర్ధాంతరంగా నాశనం చేసుకుంటున్నారు ప్రియులారా. ఈ ప్రపంచంలో మనం ఎవరిని అడిగినా కానీ మనిషి జన్మ ఎందుకు జరిగింది అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెబుతుంటారు. కొంతమంది ఏమని చెబుతారంటే, ప్రియుల దగ్గరికి వెళ్ళారనుకో, ప్రియుడు ప్రేయసి దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పుకునే మాటలు ఎలా ఉంటాయంటే, నేను నా ప్రియుడి కోసమే పుట్టానని ప్రియురాలు చెప్పుకుంటుంటుంది. అలాగే ఒక ప్రియుడు చెబితే, నేను నీ కోసమే పుట్టాను ఇలా అని ప్రియుడు చెబుతుంటాడు ప్రియులరా. అలా నిజంగా ప్రియుడు ప్రియురాల కోసమే పుట్టిందా, లేదంటే ప్రియుడు ప్రియురాల కోసం పుట్టాడా? మనం ఆలోచిద్దాం ప్రియులారా, బైబిల్లో నుంచి చూద్దాం. మరి కొంతమంది మేము దేశ సేవ చేయటానికి పుట్టామండి అని అంటారు రాజకీయ నాయకులను అడిగితే. మరి కొంతమంది తల్లిదండ్రులు అంటే విధేయత కలిగి, లేదంటే తల్లిదండ్రులు అంటే ప్రేమ కలిగి వాళ్ళని అడిగితే వారు ఏం చెబుతారంటే, నేను నా తల్లిదండ్రులకు సేవ చేయడం కొరకే నేను ఈ భూమి మీదకి వచ్చాను అని వాళ్ళు చెబుతుంటారు ప్రియులారా. ఇవన్నీ వాస్తవాలా? ఆలోచిద్దాం. మనుషులు చెబుతున్నటువంటివి వాస్తవాలా అనేది మనం బైబిల్లో నుంచి చూద్దాం. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేది దేవుడు. ఆ దేవుని మాటలే చూసే మనము నేర్చుకోవాలి, వాస్తవం ఏందో తెలుసుకోవాలి ప్రియులారా. అలాగే మనము ఈరోజు ఈ సమాజంలో చూస్తే ఎన్నో నరహత్యలు చూస్తుంటాము, మానభంగాలు చూస్తుంటాము, దొంగతనాలు చూస్తుంటాము, వ్యభిచారాలు చూస్తుంటాము. వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా, అయ్యో నేను పుట్టింది ఒకరిని చంపటానికేనా, నేను పుట్టింది ఒకరిని మోసం చేయటానికేనా, నేను పుట్టింది ఒకరిని దోచుకోవడానికేనా అని ఒక రాజకీయ నాయకుడు ఆలోచిస్తున్నాడా? లేదంటే ఈ భూమి మీద బ్రతికే ఏ మనిషి అయినా ఆలోచిస్తున్నాడా, నా బ్రతుకు ఎందుకు జరిగింది, నేను ఎందుకు నా సహోదరుని నేను చంపాలి, లేదంటే నా సహోదరుని నేను ఎందుకు మోసం చేయాలి, నా సహోదరుని నేను ప్రేమించాలి కదా, ప్రేమించకుండా నేను ఎందుకు చంపుతున్నాను అని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా అంటే ఆలోచించడం లేదు ప్రియులారా. ఒకవేళగైనా వారు ఆలోచిస్తే ఆ నరహత్యలు జరగవు, వారు ఆలోచిస్తే దొంగతనాలు జరగవు, వారు ఆలోచిస్తే వ్యభిచారాలు, దోచుకోవడాలు ఇలాంటివన్నీ సమాజంలో ఉండవు ప్రియులారా. దేవుని మాటలు ఈ సమాజానికి కరువైనవి కనుకనే ఈ సమాజంలో చూడరాని కార్యాలు మనం చూస్తున్నాము, చేయరాని కార్యాలు ఈ ప్రజలు చేస్తూ ఉండడము మనం గమనిస్తూనే ఉన్నాం ప్రియులారా. ఒక క్రైస్తవుడిగా, సత్యం తెలిసిన వాడిగా మనము ఎలా ఉండాలంటే లోకానికి వెలుగుగా ఉండాలి.
లోకానికి మార్గం చూపేవారిగా ఉండాలి. మనమే ఆ క్రియల్లో మునిగిపోతే, మనమే వ్యభిచారాలు, దొంగతనాలు, లేదంటే దోపిడీలు, నరహత్యలు ఇవి మనమే చేస్తే సమాజానికి మనం ఏం తెలియజేస్తాం ప్రియులారా? సమాజాన్ని మార్చే బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. మనము మారాలి. మనతో పాటు మన చుట్టూ ఉన్న వారిని కూడా వారిని దేవుని వైపు నడిపించాలి. ఎలా తెలుస్తది? దేవుని గురించి ఎలా తెలుస్తదంటే ప్రియులారా, ఆయన మాటలు విన్నప్పుడే ఆ విషయాలు మనకు అర్థమైతాయి. అలాగే మనిషి జీవితం యొక్క పరమార్థము ఈ మనిషికి ఎలా తెలుస్తుంది అంటే ప్రియులారా, మనం తెలియజేయకపోతే తెలుసుకోరు. తెలుసుకోలేరు, ఎవరు తెలుసుకోలేరు. కాబట్టి మొదట మనం తెలుసుకుందాము. అలాగే అనేక మందికి మన యొక్క జీవితం యొక్క పరమార్థం ఏందో మనం తెలియజేద్దాం ప్రియులారా. చాలామంది మనిషి జీవితం యాదృచ్ఛికమని కూడా నమ్ముతుంటారు. మనిషి జీవితం వచ్చేసిందండి, పుట్టాము గనక చనిపోతాము అనే విధంగా చెప్పుకునేవారు కూడా ఉంటారు. కొంతమంది భార్యాభర్తల కోరికలు తీర్చుకోవడం వల్ల మనిషి భూమి మీదకి రావడం జరిగింది అని అంటారు. అంటే పెళ్ళైన దంపతులు వాళ్ళ దాంపత్య జీవితంలో, వారి దాంపత్య జీవితం కొనసాగుతున్న క్రమంలో పిల్లలు పుడతారు, అదే మనిషి జీవితము అని నమ్ముతుంది ఎక్కువ మంది. ఇంకా శాస్త్ర ప్రపంచాన్ని దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవి కూడా నమ్మరు. శాస్త్ర ప్రపంచం ఏం చెబుతారంటే మనిషి జన్మ ఎలా జరిగిందని అంటే, ఈ ప్రకృతిలో జరిగే మార్పులను తట్టుకోవడం కొరకు ఒక ఏకకణ జీవి నుండి బహుకణ జీవిగా మారారు. ఆ బహుకణ జీవుల నుండే మనిషి జన్మ లాస్ట్గా డెవలప్ అయింది, మనిషి జన్మ వచ్చింది. అంతే తప్ప మనిషి జన్మకు మరొక కారణం అంటూ ఏమీ లేదు. అలా జరిగింది, జీవ పరిణామం సిద్ధాంతం ప్రకారం మనిషి జన్మ జరిగింది అని వాళ్ళు చెబుతుంటారు పిల్లరా. ఒక మనిషి జన్మ గురించి ఈ సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి, ఎన్నో ఆలోచనలతో ఉన్నారు. వీటన్నిటిని పటాపంచలు చేసేది ఒకే ఒకటి, అదే మన చేతిలో ఉన్నటువంటి మహాజ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ ప్రియులరా. ఆ బైబిల్ మనం చదివితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ విషయాలు బైబిల్లో నుంచి తెలియజేస్తా. భార్యాభర్తలు వాళ్ళ సంసారంలో పిల్లలు పుడతారనుకుంటే ప్రియులరా, మనం ఆలోచిద్దాం. ఎంతోమంది ఈరోజు పిల్లలు లేక బాధపడుతున్నారు. మీకు తెలుసు, ఎంతోమంది పూజలు చేసేవాళ్ళు, లేదంటే డాక్టర్ల చుట్టూ తిరిగి తమ ఆస్తులను కాజేసుకునేవాడిని మనం చూస్తూనే ఉన్నాం. మరి భార్యాభర్తలు వాళ్ళ సంసార జీవితంలో పిల్లలు పుడతారన్నప్పుడు మరి వీరికి ఎందుకు పిల్లలు పుట్టడం లేదు అని నా ప్రశ్న ప్రియులారా. వాళ్ళు కూడా స్త్రీ పురుషులే కదా పెళ్ళిళ్ళు చేసుకుంది, పురుషుడు పురుషుడు కాదు కదా, స్త్రీ స్త్రీ కాదు కదా, మరి పిల్లలు పుట్టాలి కదా, మరి ఎందుకు వీరికి పిల్లలు పుట్టడం లేదు? ఆలోచిస్తుందా ఈ రోజని సమాజము? ఆలోచించటం లేదు ప్రియులారా. ఏమని చెబుతారంటే భార్యలో లోపం ఉందండి, లేదంటే భర్తలో లోపం ఉందండి, అందుకే వీళ్ళకు పిల్లలు పుట్టడం లేదని ఏవేవో కారణాలు చెబుతుంటారు పిల్లారా. నిజంగా కారణాలు నీకు కనపడవచ్చు, కానీ దాని వెనుక ఉన్న పరమార్థం నీకు అర్థం కావటం లేదనే చెప్పాలి. మనిషికి అర్థం కావటం లేదు, నీకు కారణాలు కనపడుతున్నాయి, భార్యలో లోపాలు ఉన్నాయని. బైబిల్లో ఒక మంచి సందర్భం దేవుడు రాయించాడు. శారమ్మ గర్భము. శారమ్మ గారి వయసు 90 సంవత్సరాలు ప్రియులారా. 90 సంవత్సరాల్లో పిల్లలు కనడము సాధ్యమేనా? ఆలోచించండి. ఆమెకి ఇంకా లోపం లేకుండా ఉంటుందా? గర్భం అనేది ఉడికిపోయింది, ఇంకా పిల్లలు రారు. పిల్లలు రాని టైంలో మరి ఆయన భర్త 100 సంవత్సరాలు, అబ్రహాము గారి వయసు 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల వరకు వారికి గర్భం ఫలించకుండా పిల్లలు లేకుండా ఉన్నారంటే మరి వాటిలో లోపాలు ఉండవా? నీకు శాస్త్రం ఈరోజు నిలుచుకుంటున్నావు గనక, ఏం జరుగుతుందో శరీరంలో నువ్వు తెలుసుకుంటున్నావు గనక నాకు అది లోపం ఇది లోపం అని చెబుతున్నావు. ఆ రోజు వాళ్ళకి ఏం తెలియదు. మరి 90 సంవత్సరాల వయసులో గర్భం ఉడికిపోయిన సమయంలో మరి అద్భుతంగా దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదా? ఒక మంచి గర్భఫలాన్ని ఇస్సాకు గారిని దేవుడు వారి గర్భంలో పెట్టలేదా? ఈరోజు శాస్త్రం చేయగలదా? 90 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీకి గర్భం ఇవ్వగలదా ఈ శాస్త్రము? ఇవ్వలేదు ప్రియులరా, ఇవ్వలేదు. మనిషి ఏదో పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతానంటే అది మాయ ప్రియులరా. అలా అంటప్పుడు ప్రతి ఒక్కరికి పిల్లలు కలగాలి. ఒకరోజు యాకోబు గారి భార్య, మనకు తెలుసు యాకోబు గారు ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలు, ఆమె కోసం 7 సంవత్సరాలు నిజంగా కొలువు చేస్తాడు మామ దగ్గర. ఎందుకు? ఆమెను ఇష్టపడ్డాడు కనుక. ఆమె నాకు రాహేల్ని ఇచ్చి పెళ్లి చేయి మామ అంటే, అయితే నువ్వు 7 సంవత్సరాలు నా దగ్గర కొలువు చేయాల్సిందే అల్లుడు అని చదువుతాడు. రాహేలు కోసం 7 సంవత్సరాలు కష్టపడతాడు యాకోబు గారు. తర్వాత మామ మోసం చేస్తాడు మనకు తెలుసు. ఒక లేయా అంటే ఆమె జబ్బు కలది కనుక ఆమెకు నా అల్లుడికి ఇవ్వకపోతే ఏరే వాళ్ళకి ఎవరు చేసుకోరు, కాబట్టి చిన్నగా ఎట్నో తిట్టు నా అల్లుడికి కట్టబెట్టాలని చివరికి ఆ 7 సంవత్సరాల తర్వాత లేయని అప్పగిచ్చేస్తాడు, పెళ్లి చేసేస్తాడు యాకోబు గారికి ప్రియులారా. తర్వాత యాకోబు గారు తెలుసుకుని నా మామ మోసం చేశాడు. ఏంది మామ ఇలా జరిగిందంటే, ఏం లేదు అల్లుడు, నీకు రాహేలు కావాలంటే మళ్ళీ ఒక 7 సంవత్సరాలు నువ్వు చేయాల్సిందే అని చెబుతాడు పాపం. ఆ రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. అంటే ఒక భగ్న ప్రేమికుడుగా ఇలాంటి ప్రేమికుల్ని ఈరోజు భూమి మీద మనం చూడగలమా?
శరీర కోరికలను తీర్చుకునేటువంటి ప్రేమికులను చూస్తాము కానీ ఒక స్త్రీ కోసము, అంటే తను ప్రేమించిన అమ్మాయి కోసము 14 సంవత్సరాలు తన మామ దగ్గర ఒబిడియంట్గా పనిచేయడం అనేది ఎక్కడైనా ఈ సమాజంలో మనం చూస్తామా? ఈ రోజు ప్రేమిస్తారు, రెండో రోజు వెళ్ళిపోతారు. ఎక్కడికి, ఎవరికి, తల్లిదండ్రులకు తెలియదు, అమ్మాయి తల్లిదండ్రులకు తెలియదు, అబ్బాయి తల్లిదండ్రులకు తెలియదు. నిజంగా ఈ మధ్య ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది ప్రియులారా. అమ్మాయి నా ప్రియుడు నన్ను ప్రేమించాడు, అమితంగా ప్రేమించాడని తల్లిదండ్రులను కూడా పక్కన పెట్టేసి ఆ అబ్బాయితోటి వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఢిల్లీ చేరారు. ఢిల్లీలో చేరిన తర్వాత వాడేం చేశాడు? వాడు వాడుకున్నాడు, అవసరాలు తీర్చుకున్నాడు. ఇంకా విరక్తి కలిగింది ఆ అమ్మాయి మీద. చివరికి చంపేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేసి ముక్కలు ముక్కలుగా మాంసం ముద్దలుగా చేసి రోజు ఒక పార్సల్ తీసుకెళ్లి బయటపడేయడం మొదలుపెట్టాడు. ఇలాంటి ప్రేమలు ఈరోజు మనం చూస్తున్నాం ప్రియులారా సమాజంలో. వాళ్ళకు అర్థమైందా వారి జీవితం యొక్క పరమార్థము? అర్థం కాలేదు ప్రియులారా, అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఈ యాకోబు గారు తాను ప్రేమించిన ఒక రాహేలు కోసము 14 సంవత్సరాలు తన మామ దగ్గర ఒదిగి పనిచేశాడు ప్రియులారా. తర్వాత పెళ్లి చేసుకున్నాడు 14 సంవత్సరాల తర్వాత. అయితే దేవుడు రాహేలు గర్భం తెరవలేదు. రాహేలు గర్భం తెలలేదు. అప్పుడు రాహేలు గారు ఏమన్నారంటే, ఇదిగో నా అక్కకు పిల్లలు పుడుతున్నారు, నాకు పిల్లలు లేరు అని అసూయతోటి రాహేలు, ఏమి ఈ బావా గారు, లేదంటే ఏమి యాకోబు గారు, నాకు పిల్లల్ని ఇవ్వలేదు ఏంది, నాకు పిల్లల్ని ఇవ్వు, నాకు పిల్లల్ని ఇవ్వు అని పోడు పెట్టింది పాపం యాకోబును. అప్పుడు యాకోబు గారు పలికిన అద్భుతమైన మాట, ఒకటి మాట చూడండి ప్రియులారా. ఆది కాండము 30వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చేదనను, నాకు గర్భఫలము నిమ్ము, లేదంటే నేను చనిపోతాను అని యాకోబుతోటి పాపం గొడవ పెట్టుకుంటుంది తెలియక అమాయకురాలు. అప్పుడు యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు ఏమంటున్నాడో తెలుసునా? నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అనను. నేను నీకు గర్భఫలం ఇవ్వకపోయినటువంటి దేవునికి ప్రతిగా ఉన్నానా? అంటే నేను దేవుణ్ణి అనుకుంటున్నావా నీకు గర్భఫలం ఇవ్వడము? నా దినంలో లేదు రాహేలు. నేను నిన్ను ప్రేమించాను, నీ కొరకు 14 సంవత్సరాలు మీ తండ్రి దగ్గర నేను పనిచేశాను, అది నేను చేయగలను. కానీ నీకు గర్భఫలాన్ని ఇచ్చేది నా చేతిలో లేదమ్మా, నా చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. దేవుడు ఇవ్వాలి గర్భఫలము, నేను కాదు ఇచ్చేది అని తన భార్యకు చెబుతున్నాడు పిల్లారా. ఈరోజు ఎవరైనా ఉన్నారా అలా? అలా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? డాక్టర్ల చుట్టూ తిరుగుతాడు, తమ ఆస్తులన్నీ పోగొట్టుకుని తర్వాత ఏమి చేత కానప్పుడు ఇంకప్పుడు డాక్టర్ వచ్చేసి, దేవుడా ఇంకా నువ్వే చేయాలి, దేవుడా ఏమన్నా చెయ్యి, ఇంకా నువ్వే మాకు గర్భఫలాలు ఇవ్వాలని అప్పుడు దేవునికి ప్రార్థిస్తుంటారు పిల్లారా. అదేదో ముందు నుంచి చేయొచ్చు కదా, ముందు నుంచి చేయొచ్చు కదా. నిజంగా రీసెంట్గా మా ఫ్రెండ్ పిల్లారా పెళ్ళైన తర్వాత పిల్లలు లేక వాళ్ళు డాక్టర్ల చుట్టూ తిరిగారు. డాక్టర్ల చుట్టూ తిరిగితే డాక్టర్ చెప్పింది ఏందో తెలిసిన, నాయన ఆమె గర్భంలో అండం అనేది సరిగా రిలీజ్ కావటం లేదు, టయానికి రిలీజ్ కావటం లేదు, కాబట్టి ఈమె గర్భం ధరించడం అనేది చాలా కష్టము, ఇంకా చాలా కష్టం, ఇది అయ్యేది కాదు, సాధ్యపడేది కాదు. కాబట్టి ఏం చేస్తామంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనే సిస్టమ్ ఇప్పుడు వచ్చింది కదా పిల్లరా, మెడికల్ సిస్టంలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అనేది వచ్చింది కదా. ఆ ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా మనము చేద్దాము, మీరు ఈయన ఓకే అంటే హైదరాబాద్ పంపిస్తాను, అక్కడ చేసేద్దామని వాళ్ళకి చెప్పారు. వాళ్ళు చెబితే ఇంక అప్పుడు అంత ఖర్చు మేము పెట్టుకోలేము, మా వల్ల కాదు, మా వల్ల కాదనేసి ఒకటే చెప్పాడు, ఇస్తే దేవుడు ఇస్తాడు, లేదంటే లేదు, నేను ఇన్విట్రో ఫర్టిలైజేషన్ పోను, దేనికి పోను, ఇంకా దేవుడే ఇవ్వాలనుకున్నాడు అని వాళ్ళు డిసైడ్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారో పిల్లరా, ఇమ్మీడియట్గా వితిన్ 6 మంత్లో ఆమె గర్భవతి అయిపోయింది. అంతకుముందు మరి డాక్టర్లు ఈమెకు గర్భం ధరించడం కష్టమని చెప్పారు, మరి ఎలా సాధ్యపడింది? పిల్లరా, దేవుడు ఇవ్వాలనుకుంటే క్షణంలో అయిపోతుంది, అది క్షణంలో జరిగిపోతాయి పిల్లరా. ఏ కార్యమైనా గర్భఫలమే కాదు, ఏదైనా సరే. కాబట్టి మనిషి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలా. మనుషుల మీద ఆధారపడడం, మనుషుల మీద ఆధారపడితే ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు మనకు ప్రియులరా, దేవుడే చేయగలిగింది. అదే యాకోబు గారు తన భార్యకు చెబుతున్నాడు ఏమనంటే, అమ్మా నిన్ను నేను ప్రేమించాను, 14 సంవత్సరాలు నీ కొరకు కొలవ చేశాను కూడా, కానీ గర్భఫలం ఇవ్వడం మాత్రం నా చేత కాదు, అది దేవుడు మాత్రమే ఇవ్వాలి అని యాకోబు గారు తన భార్యకి చెబుతుండే పిల్లారా. ఒకసారి బైబిల్ చూస్తారా, దేవుడు ఏం చెప్పాడో నిజంగా గర్భఫలం గురించి దేవుడు ఏం చెప్పాడో ఒకసారి బైబిల్ చూడండి. 127వ అధ్యాయం యాకోబు గారు పలికిన మాట ఎంత వాస్తవమో ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం మనం చూడగలిగితే 3వ వచనము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఎవరిచ్చు బహుమానము?
మనుషులు ఇచ్చే బహుమానం కాదు ఇది. భర్త ఇచ్చే బహుమానం కాదు, భార్య ఇచ్చే బహుమానం కాదు. దేవుడే ఇచ్చే బహుమానం అను. చాలా మంది నిజంగా ఆడపిల్ల పుట్టిన అమ్మాయిగా గర్భాన్ని ధరించిందనుకో, అత్తల నుంచి గొడవలు ఉంటాయి. మాకు అబ్బాయి కావాలంటే నువ్వు అమ్మాయిని కంటున్నావు ఏందమ్మా అని. నిజంగా అమ్మాయి కనాలన్నా, అబ్బాయి కనాలన్నా వాళ్ళ చేతుల్లో ఉందా ప్రియులారా? ఒక స్త్రీ చేతిలో ఉందా? లేదు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. మనిషి కాదు. భార్య ఇవ్వలేదు, భర్త ఇవ్వలేడు. మరి వారి మీద గొడవలు పెట్టుకుంటే ఏమొస్తాయి? ఏమి రావమ్మా. దేవుణ్ణి వేడుకో. దేవుడు ఏది కావాలో దేవుడు ఆయనే అనుగ్రహిస్తాడు. బహుమానాన్ని ఇస్తున్నాడు, గర్భఫలాన్ని. ఎంత గొప్ప బహుమానమో తెలుసా? పెళ్ళైనప్పుడు మన స్నేహితులను, బంధువులను ఆహ్వానిస్తాం కదా ప్రియులారా. వాళ్ళు మన మీద ప్రేమ కొద్దీ బంగారు చైనో, ఉంగరమో, లేదంటే ఏవో వారికి తోచిన కొద్దీ వారి శక్తి కొలది ఏవేవో మీకు బహుమానాలుగా ఇస్తుంటారు ప్రియులారా. ఏవేవో బహుమానాలు ఇస్తుంటారు. కానీ వండర్ఫుల్ థింగ్ ఏంటో తెలుసా? దేవుడు ఇచ్చే బహుమానము ఈ మనుషుల్లో మన స్నేహితులు కానీ, మన బంధువులు కానీ ఎవ్వరు ఇవ్వలేరు. నీ స్నేహితులు ఇచ్చిన గిఫ్ట్లు ఒకవేళ పోతే మళ్ళీ నువ్వు కొనుక్కోవచ్చు. ఒకవేళ నీ స్నేహితులు నీకు బంగారు చైన్ ఇవ్వకపోతే నువ్వు మరలా కొనుక్కోవచ్చు పిల్లరా. మరలా నువ్వు ఆ బంగారు చైనును కొనుక్కోవచ్చు, లేదంటే బంగారు వాచ్ని కొనవచ్చు. నీకేది ఇష్టమైతే అది కొనవచ్చు. కానీ నాకు గర్భఫలం కావాలని ఏ మార్కెట్లోకైనా వెళ్ళి కొనగలవా? నాకు అబ్బాయి కావాలని ఏ మార్కెట్లోకైనా నువ్వు వెళ్ళి కొనగలవా? లేకంటే నాకు పాప కావాలని ఏ మార్కెట్లోకైనా నువ్వు కొనగలవా? ఎవ్వరు ఇవ్వలేనటువంటిది, ఎక్కడ కొనలేనటువంటిది గొప్ప బహుమానాన్ని దేవుడే పెళ్ళైన వెంటనే నీకు ఇస్తున్నాడు పిల్లరా. ఒక బహుమానంగా దేవుడు నీ చేతిలో పెడుతున్నాడు గర్భఫలాన్ని. ఒక బహుమానంగా దేవుడే ఇస్తున్నాడు, మనుషులు కాదు ఇచ్చేది. దేవుడే ఇస్తున్నాడు పిల్లరా. ఆలోచించండి. దేవుడే బహుమానాన్ని ఇస్తున్నప్పుడు నిజంగా ఆ బహుమానాన్ని బహుమానంగా చూస్తున్నారా ఈ సమాజం? ఎందుకు నరహంతకులుగా మారుతుంటారు? ఎందుకు దొంగలుగా మారిపోతున్నారు పిల్లరా? అంత గొప్ప బహుమానాన్ని దేవుడు నీ చేతిలో పెడితే వారు ఎందుకు ఇలా తయారైపోతున్నారు? మనిషి జన్మ యొక్క పరమార్థం వారికి అర్థం కాలేదు కనుకనే, వారి జీవితం యొక్క విలువ వారికి అర్థం కాలేదు కనుకనే వారు ఇలా తయారవుతున్నారు పిల్లరా. వారు ఇలా తయారవుతున్నారు. నిజంగా మనిషి పుట్టుక భూమి మీదకి రావడానికి కారణము దేవుడే. దేవుడే ఇస్తున్నాడు, మనుషుల వలన కాదు. ఇంకో మాట చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనము. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఎవరి వలన పుట్టారు వీళ్ళు? వారు దేవుని వలనే పుట్టినవారు. ఏదో భార్యాభర్తల శరీర కోరికలు తీర్చుకున్నంత మాత్రాన మనిషి జన్మ కలగలేదు ప్రియులరా. భార్యాభర్తల కోరికలు తీర్చుకోవడాన్ని బట్టి మనిషి జన్మ కలగలేదు. దేవుని వలన కలిగారు వాళ్ళు. దేవుని వలన పుట్టిన వారే తప్ప మనుషుల కోరికలను బట్టి మనిషి జన్మ జరగటం లేదు ప్రియులారా. నిజంగా దేవుడు మన గర్భాలు తెరవాలని, మనకు పిల్లలను ఇవ్వాలని ఆయన ఎంతగానో కష్టపడ్డాడు ప్రియుల. మనిషిని భూమి మీదకి పంపించడం కొరకు ఆయన పడిన కష్టం మనం చూస్తే ప్రియులరా, నిజంగా ఆయన ప్రేమ ఎంత అద్భుతమైనదో మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ అర్థం చేసుకోకనే ఈరోజు మానవులందరూ నిజంగా ఒకరినొకరు దూషించుకోవడము, ఒకరినొకరు కొట్టుకోవడము, చంపుకోవడము, దోచుకోవడము, ఇవే మనం చూస్తున్నాం ప్రియులరా. ఇవే మనం చూస్తున్నాం. నిజంగా ఆయన మనల్ని భూమి మీదకి పంపించడం కోసము దేవుడు ఎంతగా కష్టపడినాడో తెలుసునా? మన గర్భాలను పండించింది దేవుడే. బైబిల్ చూడండి ప్రియుల, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 6వ వచనం మనం చూడగలిగితే, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడు అయి ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడవు నీవే. ఎవరు? మనుషులా? మనుషులు కాదు ప్రియులారా. దేవుడే తల్లి గర్భంలో మనల్ని నిలబెట్టాడు. ఎంతో మంది నిజంగా గర్భం దాల్చిన తర్వాత గర్భం రాలిపోవడము, లేదంటే గర్భం వల్ల నిలబడకపోవడం మనం చూస్తుంటాం ప్రియులారా. ఎందుకు? ఆడ దేవుని సంకల్పం లేదు గనుకనే, దేవుని చిత్తం లేదు గనుకనే అలా జరిగింది. అంతే తప్ప దేవుడు నిలబెట్టాలనుకున్నప్పుడు ఆ గర్భం నిలబడేదే ప్రియులారా. ఆ గర్భం నిలబడేదే. దేవుడు క్లియర్గా చెబుతున్నాడు కీర్తనకాడు ద్వారా. ఏమనో తెలిసిన, తల్లి గర్భము నుండి ఉద్భవింపజేసిన వాడవు నీవే. నువ్వు భూమి మీదకి వచ్చావంటే కారణము దేవుడే అని చెబుతుండే ప్రియులారా. నిజంగా తల్లి గర్భంలో మనల్ని దేవుడు స్థాపించే విధానము, ఆయన ఉద్భవింపజేసే విధానము చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకు తెలియదు. మనము తల్లి గర్భంలో పడి మొదలుకొని భూమి మీదకి వచ్చేంత వరకు మన నిర్మాణము తల్లి గర్భంలో ఎలా జరిగిందో మనకు తెలియదు ప్రియులారా.
కానీ ఒకనాడు దేవుడు తన భక్తుడైనటువంటి, తనకు ఇష్టానుసారుడైనటువంటి దావీదు గారికి తన జన్మ ఎలా జరిగిందో చూపించాడు. తన ఒక్కడి జన్మనే కాదు, ఈ భూమి మీదికి పుట్టకొస్తున్న ప్రతి ఒక్కరి మానవుల యొక్క ప్రతి జన్మ ఎలా తల్లి గర్భంలో జరుగుతుందో దేవుడు చూపించాడు ప్రియులారా. ఒకసారి ఆ మాట చూసి మీకు వీడియో చూపించాలనుకుంటున్నాను. ఒకసారి కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథము 139 14వ వచనంలో కీర్తనకారుడు చెబుతున్నాడు. 139 కీర్తన గ్రంథము 14వ వచనము, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము అంటే ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు ఆశ్చర్యపడేంత నిర్మాణమా అని అంటే, అవును ప్రియులరా, దేవుడు మనల్ని కలుగజేసిన విధం మనము చూస్తే అది ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ రోజు దావీదు గారికి చూపించాడు. దావీదు గారికి దేవుడు చూపించాడు, ఆయనను ఏ విధంగా తల్లి గర్భంలో నిలబెట్టాడు. ఈరోజు ఈరోజు మనము కూడా ఈ వీడియో చూస్తే దేవుడు మనల్ని ఎలా నిలబెట్టాడో మనకు అర్థమైపోతుంది ప్రియులారా. ఒకసారి ఆ వీడియో మీకు చూపించాలనుకుంటున్నాను. తల్లి గర్భంలో దేవుడు ఏ విధంగా మనల్ని నిలబెడుతున్నాడో ఒకసారి ఆ వీడియో చూడండి ప్రియులారా. వీడియో చూసిన తర్వాత నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. Fertilization is the epic story of a single sperm facing incredible odds to unite with an egg and form a new human life. It is the story of all of us. During sexual intercourse, about 300 million sperm enter the vagina. Soon afterward, millions of them will either flow out of the vagina or die in its acidic environment. However, many survive because of the protective elements provided in the fluid surrounding them. Next, the sperm must pass through the cervix, an opening into the uterus. Usually, it remains tightly closed, but here the cervix is open for a few days while the woman ovulates. The sperm swim through the cervical mucus, which is thinned to a more watery consistency for easier passage. Once inside the cervix, the sperm continues swimming toward the uterus, though millions will die trying to make it through the mucus. Some sperm remain behind, caught in the folds of the cervix, but they may later continue the journey as a backup to the first group. Inside the uterus, muscular uterine contractions assist the sperm on their journey toward the egg. However, resident cells from the woman's immune system, mistaking the sperm for foreign invaders, destroy thousands more. Next, half the sperm head for the empty fallopian tube, while the other half swim toward the tube containing the unfertilized egg. Now, only a few thousand remain. Inside the fallopian tube, tiny cilia push the egg toward the uterus. To continue, the sperm must surge against this motion to reach the egg. Some sperm get trapped in the cilia and die. During this part of the journey, chemicals in the reproductive tract cause the membranes covering the heads of the sperm to change. As a result, the sperm become hyperactive, swimming harder and faster toward their destination. At long last, the sperm reach the egg. Only a few dozen of the original 300 million sperm remain. The egg is covered with a layer of cells called the corona radiata. The sperm must push through this layer to reach the outer layer of the egg, the zona pellucida. When sperm reach the zona pellucida, they attach to specialized sperm receptors on the surface, which triggers their acrosomes to release digestive enzymes, enabling the sperm to burrow into the layer. Inside the zona pellucida is a narrow, fluid-filled space just outside the egg cell membrane. The first sperm to make contact will fertilize the egg. After a perilous journey and against incredible odds, a single sperm attaches to the egg cell membrane. Within a few minutes, ప్రియులారా, చూశారు కదా మానవ జన్మ ఏ విధంగా తల్లి గర్భంలో ప్రారంభమవుతుందో ఈ వీడియోలో మీకు చూపించబడింది ప్రియులారా. ఒకనాడు దావీదు గారికి ఈ టెక్నాలజీ లేకముందే దేవుడు చూపించాడు.
ఆ రోజు ఈ టెక్నాలజీ లేదు. కానీ దేవుడు తన భక్తుడు, తన సేవకుడైనటువంటి దావీదు గారికి చూపించాడు. అందుకే దావీదు గారు ఏమంటున్నారంటే, తండ్రి నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమేస్తుంది. ఆలోచించండి, భయం ఎందుకేస్తుంది ప్రియులారా? మనము చూడలేదు గనక మనకేం తెలియదు. ఒకసారి ఆ వీడియో మనం చూస్తే ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకు భయం కలిగిందో దావీదు గారికి మీకు అర్థమైతది ప్రియులారా. ఆయన మనల్ని కలుగజేసిన విధముగా తల్లి గర్భంలో భయమేసిందంట, ఆశ్చర్యం అనిపించిందంట. ఎందుకు ఆయనకు భయమేసింది? ఎందుకు ఆయనకు ఆశ్చర్యం వేసింది అంటే ప్రియులారా, ఒక విషయం మీకు తెలియజేస్తా. ఒకసారి పెళ్ళైన దంపతులను మనం చూస్తే, లేదంటే భార్యాభర్తల వారి దాంపత్య జీవితంలో ఏం జరుగుతుందంటే, వారి కలయికలో తండ్రిలో నుంచి శుక్ర కణాలు 8 కోట్ల నుంచి 30 కోట్ల కణాలు బయలుదేరుతాయి. ఆ కణాలు తండ్రి గర్భంలో నుంచి తల్లి గర్భంలోనికి బయలుదేరుతాయి ప్రియులారా. వారి యొక్క దాంపత్య జీవితంలో 8 కోట్ల నుంచి, 8 కణాలు కాదు, ఆలోచించండి ప్రియుల, కోట్ల కణాలు, 8 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఆ కణాలు తల్లి గర్భంలోకి బయలుదేరుతాయి వారి యొక్క దాంపత్య జీవితంలో ప్రియులారా. అయితే తల్లి నుండి ఒకే ఒక కణం బయలుదేరుతుంది. దానినే అండం అంటాం ప్రియులారా. తల్లిలో నుండి నెలకు ఒకే ఒక అండమే రిలీజ్ అవుతుంది. అంటే తల్లి ఒక్క కణానికే అవకాశం ఇస్తుంది. పురుషులలో నుంచి 30 కోట్ల కణాలు బయలుదేరినా తల్లి అవకాశం ఇచ్చేది ఏంటంటే ఒకే ఒక కణానికి ప్రియులారా. మరి మిగిలిన కోట్ల కణాలన్నీ ఏమైపోవాలా? మిగిలిన కోట్ల కణాలన్నీ ఏమైపోతున్నాయి? చనిపోతున్నాయి ప్రియులారా. ఆ శుక్ర కణాలన్నీ, మిగిలిన ప్రతి కణం అనేది చనిపోతూనే ఉంది, తల్లి గర్భంలో చనిపోతుంది. మీరు చూసింటారు, తెల్ల రక్త కణాలు అనేవి శరీరంలో, తల్లి శరీరంలో ఉండి ఈ శుక్ర కణాలను తల్లి గర్భంలో ఉన్నటువంటి అండాన్ని చారకుండా మధ్యలోనే తినేస్తుండడం మనం చూస్తుంటాం ప్రియులారా. ప్రతి కణము ఒక మనిషి, మీరు గుర్తుపెట్టుకోండి, పురుషుల నుండి బయలుదేరినటువంటి శుక్ర కణము, ప్రతి ఒక్క కణము ఒక మనిషి ప్రియులారా. ఈరోజు టెక్నాలజీ డెవలప్ అయింది కదా, ఒక్కొక్క కణాన్ని తీసుకెళ్ళి ఒక్కొక్క కణానికి ఒక అండాన్ని గిన మనము ఇస్తే గిన ఒక మనిషిగా తయారవుతాడు తెలుసా? ఒక మనిషిగా తయారవుతాడు. అంటే 30 కోట్ల మంది ప్రజలు తల్లి గర్భంలోనికి బయలుదేరారన్నమాట. తండ్రిలో నుంచి 30 కోట్ల మంది, దాదాపుగా 30 కోట్ల మంది తల్లి గర్భంలోనికి బయలుదేరారు. ఎందుకు? ఈ శరీరాన్ని, అందమైన దేహాన్ని ధరించుకోవడం కొరకు తల్లి గర్భంలోకి బయలుదేరారు. ఆ బయలుదేరిన క్రమంలో ఎంతో మంది చనిపోయారు ప్రియులారా. ఆ చనిపోయిన లిస్టులో నువ్వు ఉన్నావా? ఆ చనిపోయిన కణాలలో ఆ ఒక కణంగా నువ్వు ఊహించుకో. నిజంగా ఆ ప్రయాణంలో అలా వెళ్తూ ఉంటే, ఆ తెల్ల రక్త కణాలు తప్పించుకుంటూ వెళ్తుంటే భయం అనిపించదా? ఎంతో భయం ప్రియులారా. ఒకవేళ మనమే కానీ అది చూస్తే, మన కణమే ఇది అని మనం ఊహించుకుంటే, అయ్యో నేను తెల్ల రక్త కణం తప్పించుకోవాలి, నేను త్వరగా వెళ్ళిపోవాలి, అండం దగ్గరికి చేరాలి, నేను దేహాన్ని ధరించుకోవాలని ఆతురతో పరుగులు తీస్తుంటావు. లేదంటే అయ్యో నేను తప్పించుకోవాలి, లేదంటే చనిపోతాననే భయం అనేది తల్లి గర్భంలోనే నీకు మొదలయ్యేది ప్రియులారా. నేను చనిపోతాననే భయం నీలో ఉండేది. కానీ ఈరోజు భూమి మీదికి వచ్చిన నీవు చనిపోకుండా నిన్ను నిలబెట్టి తల్లి అండముతో ఫలదీకరణ చెందించినటువంటి ఆ దేవుని గొప్ప ప్రేమ ఈరోజు మనిషి తెలుసుకోవటం లేదు ప్రియులారా. మనిషి పెళ్ళి అయింది కనుక, భార్య భర్తలు పెళ్లి చేసుకున్నారు కనుక పిల్లలు పుట్టేస్తారులే అని చాలా చులకనగా తీసిపడేస్తున్నారు. దాని వెనక దేవుని కష్టం ఎంత ఉందో తెలుసా? ఈ తరంలో నువ్వు రావాలని నిన్ను తల్లి గర్భంలో నిలబెట్టింది ఎవరో తెలుసా? ఆ పరలోకపు తండ్రి దేవుడు ప్రియులారా. నువ్వు ఈ తరంలో పుట్టాలి, నువ్వు నా కొరకు రావాలి నాయన అని నీ కొరకు ఎన్నో తరాల నుంచి ఎదురు చూసి, నిజంగా ఆ కోట్ల మంది ప్రజలు బయలుదేరినా వారికి ఎవ్వరికి ఇవ్వని ఈ అందమైన దేహాన్ని నీకు మాత్రమే ఇచ్చాడు ప్రియులారా. అది ఏ రోజైనా, ఏ మనిషి అయినా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ తత్వవేత్త అయినా సరే ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? నిజంగా ఆలోచించలేదు. వారి జీవితం ఎలా జరిగిందో ఆలోచించటం లేదు. మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకున్నారు కనుక నేను పుట్టాను అండి అని సింపుల్గా చెప్పేస్తారు. నీ జన్మ సింపుల్గా జరగలేదు నాయన. దాని వెనక దేవుని సంకల్పం ఉంది, దాని వెనక దేవుని కష్టం ఉంది. దేవుడే గాని నీకు గీన అవకాశం ఇవ్వకుండా వేరొక కణానికి గీన తల్లి గర్భంలో అవకాశం ఇస్తే ఈ రోజు భూమి మీద నువ్వు ఉండేవాడివి కాదు. నేను గొప్పవాడిని, నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి అనుకుని నేను తల్లి గర్భంలో బయలుదేరని అనుకుంటున్నావేమో. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కనుకనే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, అది గుర్తుపెట్టుకో. దేవుడే గీన నీకు అవకాశం ఇవ్వకపోతే నీకు ఈ జన్మ లేదు. ఎవరికి తెలుసండి దేవుని ప్రేమ? మనిషికి తెలియటం లేదు దేవుని ప్రేమ.
మనిషికి తెలియటం లేదు. ఆయన సంకల్పాన్ని మర్చిపోయాడు. ఆయన సంకల్పాన్ని మర్చిపోయి నిజంగా విర్రవీగిపోతున్నాడు మనిషి ప్రియులారా, విర్రవీగిపోతున్నాడు. నిజంగా ఆయన సంకల్పాన్ని తెలియజేయడం కొరకే దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చాడు. మీకు చెప్పాలని ఆశపడి మేము మీకు చదువుతున్నాం ప్రియులారా. మీరు చూశారు కదా వీడియోలో, ఎన్ని కణాలు నశించిపోయాయండి. 30 కోట్ల మందిగా ప్రజలు బయలుదేరితే ఒకే ఒక్కడిగా నిన్ను నిలబెట్టాడు నీ పరలోకపు తండ్రి తల్లి గర్భంలో. ఆ తల్లి గర్భంలో నిజంగా నువ్వు పిండముగా ఉన్నప్పుడు రాలిపోకుండా చాలా మంది అంటుంటారు తల్లిదండ్రులు, ఒరే నాకు ఎందుకు పనికి రాకుండా పోయావురా, నువ్వు నా గర్భంలో నిజంగా పిండముగా రాలిపోయినా బాగుండు కదరా, నువ్వు పుట్టినప్పుడే చనిపోయేసినా బాగుండు కదరా అంటుంటారు. ఎందుకు? చెడిపోయినటువంటి తన పిల్లలను చూసి, చెడిపోయినటువంటి తన కుమారులను చూసి. నిజంగా దేవుడు అలా చేయలేదే, దేవుడు నిన్ను అలా చేయలేదే. నీ తల్లిదండ్రులు ఊహించినట్టుగా దేవుడు అలా చేయలేదు. దేవుడు నిన్ను నిలబెట్టాలనుకున్నాడు. నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు, నా కుమార్తె ఏ రోజైనా నా దగ్గరికి వస్తాదని ఆయన ఎదురు చూస్తున్నాడే తప్ప, నిజంగా ప్రియులారా, వీరు పనికిరారని తల్లి గర్భంలో నిజంగా నిన్ను నాశనం చేయలేదు ప్రియులారా, నాశనం చేయలేదు. ఆయన నిన్ను నిలబెట్టాడు తల్లి గర్భంలో. ఆయన నిలబెట్టాడు గనుకనే ఈరోజు మనకు భూమి మీద జన్మ జరిగింది ప్రియులారా. ఎవరికి తెలుసు ఇది? అంతేకాదు, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు? అక్కడ నిజంగా నిర్మాణం జరుగుతుంటే, ఈ నిర్మాణము మహా నిర్మాణము నిజంగా ఎంత గొప్ప నిర్మాణం అంటే ప్రియులారా, ఈ ప్రపంచంలో ఎవ్వరు కట్టలేనటువంటిది. ప్రపంచ వింతలు మనకు తెలుసు కదా. ప్రపంచ వింతలు ఎన్నెన్నో. తాజ్మహల్ అంటారు, హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు, చైనా గోడ అంటారు. నిజంగా వీటన్నిటిని, తాజ్మహల్ నీకు అందంగా కనపడచ్చు. తాజ్మహల్ కన్నా అందమైన రూపము నీది ప్రియులరా. మేము నల్లగా ఉన్నాము, పొట్టిగా ఉన్నాము, లావుగా ఉన్నాము, పొడవుగా ఉన్నాము, కొంగగా ఉన్నాము, మనిషి పేర్లు పెడతాడే కానీ నిజంగా ఆ నల్లని రూపమైన నువ్వు ఇవ్వగలవా? మనిషి ఇవ్వలేడు. ఆ తెల్లని రూపమైనా, లేదంటే పొట్టి రూపమైనా, పొడవు రూపమైనా మనిషి ఏ డాక్టర్ అయినా ఇవ్వగలడా? కానీ పేర్లు మాత్రం పెడుతుంటారు. వీడు నల్లని వాడు, వీడి పొట్టివాడు, వాడు స్థూలకాయుడు అని ఇలాంటి పనికిరాని మాటలు చెబుతారే కానీ మనిషి జన్మ యొక్క పరమార్థము ఎవరికి తెలియదు. దాని వెనక ఉన్న దేవుని కష్టము తెలియదు ప్రియులారా. దాని వెనక ఉన్న దేవుని కష్టము మనిషికి తెలియదు. నిజంగా దేవుడు ఈ మానవ దేహ నిర్మాణం గురించి చెబుతూ దావీదు గారు అదే అంటున్నాడు. 13వ వచనంలో, 139 కీర్తనలు 13వ వచనంలో అంటున్నాడు ఆయన, నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు. నిర్మాణము అంటే మనం పూరి గుడిసె చూసి ఇది నా నిర్మాణం అని మనం చెప్పము. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చూసి ఇది గొప్ప నిర్మాణం అండి, ఇది గొప్ప బ్రిటిష్ వారు కట్టించారని చెబుతుంటారు. లేదంటే తాజ్మహల్ ఒక మంచి నిర్మాణం అని చెబుతుంటాము. అంతేగాని అందమైన దాన్ని నిర్మాణం అని చెబుతారు కానీ ఏదో చిన్న పాక వేసి ఇది నా గొప్ప నిర్మాణం చూడమని మనం చెప్పము. మనిషి దేహము ఒక గొప్ప నిర్మాణము. ప్రియులరా, ఎలానో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన కళ్ళు ఏ నరుడులు కానీ, ఏ శాస్త్రవేత్త కానీ, ఏ డాక్టర్ కానీ ఈ భూమి మీద చేయలేడు తెలుసా? ఒకసారి నీ కన్ను పోయిందంటే ఇంకా నీ కన్ను లేకుండా బతకడమే తప్ప మరలా నేను కన్ను మార్కెట్లో పోయి తెచ్చుకుంటానని లేదు. మనకు ఆటో ఉన్నా, లేదంటే బండి ఉన్నా, దానికి ఒక టైర్ పోయిందంటే పోయి షాపుకి వెళ్ళి టైర్ కొనుక్కుంటాం. మన కారు బాగలేదంటే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి బాగు చేసుకుంటాం ప్రియులారా. ఏదైనా పార్ట్స్ పాడైపోతే అవన్నీ మళ్ళీ రిపేర్ చేయించుకుంటాం. కానీ మన కన్ను పోయిందనుకో, మరలా మన కన్ను తెచ్చుకోలేము. మన చెయ్యి పోయిందనుకో, ప్లాస్టిక్ హ్యాండ్ మనకు బిగిస్తారు అంతే, రియల్ హ్యాండ్ ఉండదు. గుండె పోతే మరలా నువ్వు గుండె తయారు చేసి మళ్ళీ బిగించలేవు. నీ ముక్కు పోయినా, నీ చెవు పోయినా, నీ కాళ్ళు పోయినా, నీ బాడీలో టోటల్గా ఏది పోయినా సరే మనిషి ఏది తయారు చేయలేడు ప్రియులారా. మనిషి ఏది తయారు చేయలేడు. అందుకే ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ అనగానే మనము ధనం కూర్చుకోవడం మనకు తెలుసు. కానీ ఈరోజు చూస్తున్నాం ఐ బ్యాంక్ అని, బ్లడ్ బ్యాంక్ అని, కిడ్నీ బ్యాంక్ అని చూస్తున్నాం. ఎందుకు? రక్తాన్ని దాచాలా? ఎందుకంటే మళ్ళీ మనం చేయలేము నాయన. మన రక్తాన్ని ఉన్నప్పుడు మనం దాచితే ఎవరికైనా అవసరమైనప్పుడు మరలా మనం ఇవ్వచ్చు అని ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టారు. అలాగే ఐ బ్యాంక్, ఒక కన్ను పాడైతే మనం చేయలేము కనుక కంటిని ఇప్పుడే మనము అవయవ దానం చేసిన వారి కళ్ళను దాచిపెట్టాలి, అవి ఎవరికైనా అవసరమైనప్పుడు ఇవ్వాలి అని ఈ సమాజం అవుతుంది ప్రియులారా. అది వాస్తవము. ఎందుకంటే వారు తయారు చేయలేరు కనుకనే. ఎంత గొప్ప నిర్మాణమో నీది ఆలోచించు. దేవుడు ఎంత గొప్పగా నీ కొరకు కష్టపడ్డాడో ఆలోచించు ప్రియులారా. ప్రతి క్షణము దేవుడు కనిపెడుతూ నీ గురించి ఆలోచిస్తూ నీ నిర్మాణం గురించి నిజంగా ఆయన కష్టపడుతూనే ఉన్నాడు ప్రియులారా. అందుకే ఆయన ఏమన్నాడో తెలిసిన,
నిన్ను తల్లి గర్భంలో పెట్టినప్పుడు నేను చూస్తూ ఉన్నాను నాయన, చూస్తూ ఉన్నాను అంటున్నాడు. అదే కీర్తన గ్రంథం 139 చూస్తే 16 దావీదు గారు చెబుతున్నారు ఏమనంటే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నీ కన్నులు నన్ను చూచెను. ఎందుకు చూస్తున్నాడు దేవుడు? ఎందుకు చూస్తున్నాడు దేవుడు? ఒక బ్రిడ్జి కట్టాలంటే దాని పర్యవేక్షణలో ఇంజనీర్ ఉంటాడు. లేదంటే ఆ ఇంజనీర్ చెప్పినది ఒక ప్లాన్ అవుతుంది, వీళ్ళు కట్టినది ఒక ప్లాన్ అవుతుంది. అర్థమైంది ప్రియులారా? ఒక ఇంటిని లేదంటే ఒక గొప్ప ఇంటిని కట్టాలన్నా సరే ఇంజనీరు దాన్ని పర్యవేక్షించాలి, అది అనుకున్న ప్రకారం జరుగుతుందా లేదనేది. ఒకవేళగానే ఇంజనీర్ పర్యవేక్షణ చేయకపోతే ఆ ఇంటి నిర్మాణము ఏదో రూపంలో వస్తుంది. ఇంజనీర్ ప్లాన్ ఒకటి ఉంటుంది, కానీ వీళ్ళు చేసింది ఒకటి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ గొప్ప నిర్మాణము, మానవ దేహ నిర్మాణము తల్లి గర్భంలో నిర్మించబడుతున్నప్పుడు దేవుడు అలా చూస్తూ ఉన్నాడంట. ఎందుకు? ఈ నిర్మాణంలో ఏమాత్రం తేడా రాకూడదు. ఈ నిర్మాణంలో ఏమాత్రం తేడా రాకూడదు. కళ్ళు ఇక్కడ ఉండవలసినవి వెనక వచ్చాయనుకో, కళ్ళు వెనక ఉన్నాయనుకో, ముందు ఉండవలసిన నోరు వెనక ఉందనుకో, ఎలా భోజనం చేస్తావు, ఎలా చూస్తావు, ఎలా ముందుకు నడుస్తావు? ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. నీ అవయవంలో ఏ లోపము నీకు రాకుండా నిర్మించాలంటే దేవుడి పర్యవేక్షణ అవసరము. దేవుడు చూస్తున్నాడు. అందుకే మనకు ఇంత అందమైన ఆకారాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. మనం అద్దం ముందుకు వెళ్ళి మనం చూస్తాము, మురిసిపోతుంటాం, అబ్బా చాలా బాగున్నాను అని. కొంతమందికి అది కూడా నచ్చక మేకప్లు వేస్తుంటారు పిల్లరా. ఒరిజినల్ కలర్ను మర్చిపోయి మేకప్ వేసుకొని నిజంగా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎంతోమంది మేకప్ వేసిన వాళ్ళ జీవితాలు చూస్తుంటే వాళ్ళ క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా ఉండండి. మేకప్లు ఎవరైనా వేసుకుంటున్నారేమో ప్రియులరా, దాంట్లో ఉండే కెమికల్స్ నిజంగా మనిషిని ముఖాన్ని పాడు చేస్తున్నాయి, తన నిజంగా బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ను కూడా పాడు చేస్తున్నాయి కెమికల్స్. దేవుడు ఇచ్చినది చాలా గొప్ప నిర్మాణము, ఆనందించండి. ఇంత గొప్ప అందమైన ఆకారాన్ని ఎవరు ఇవ్వలేరు ప్రియులరా. నల్లగా ఉన్నానండి, నల్లగా భూమి మీద మనిషికి నచ్చకపోవచ్చు, నీ పరలోకపు కన్న తండ్రికి నువ్వు ముద్దు, నీ పరలోకపు తండ్రికి నువ్వు అందంగానే కనపడుతున్నావు. పొట్టివాడివైనా పొడవువాడివైనా, నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా, నీవు తండ్రికి నిజంగా ప్రియమైన వాడివి. ఆయనకు ప్రియమైన వాడివి కనుకనే ఈ ఆకారం ఇచ్చాడు, ఈ రూపాన్ని ఇచ్చాడు నీకు. నువ్వు ఏదో మనుషులు అనుకుంటున్నారని వాడు చేయగలడా? నిన్ను ఎగతాళి చేసిన మనిషి నీలో ఉన్నటువంటి ఏ భాగాన్ని తయారు చేయగలడా? మరి వాళ్ళు ఏదనుకుంటున్నారని నువ్వెందుకు ఫీల్ అయిపోతున్నావు? అది ఫీల్ అయిపోయి మేకప్లు ఏవేవో చేస్తుంటారు పిల్లరా. అది కాదు. దేవుడు ఇచ్చిన ఈ గొప్ప నిర్మాణము చాలా గొప్పది, ఎవరు చేయలేరు. ఇది అందమైన నిర్మాణం ప్రియులరా. ఈ అవయవాలలో ప్రతి భాగము దాని స్థానంలో నిలబెట్టడం కొరకు దేవుడే తన కళ్ళు చూసి ప్రతి క్షణము మనల్ని పర్యవేక్షిస్తూ తల్లి గర్భంలోనూ పడినది మొదలుకొని అలా చూస్తూ ఉన్నాడు ప్రియులరా, ఏ లోపం రాకూడదని. తల్లిదండ్రులు నిజంగా పెళ్ళైన తర్వాత వారి దాంపత్య జీవితంలో నిజంగా గర్భఫలము ఈమె కన్సీవ్ అయిందండి, గర్భం వచ్చింది ఈమెకు అని మనం డాక్టర్స్తో కన్ఫర్మ్ అయిన తర్వాత వాళ్ళు ఆనందపడతారు, మురిసిపోతారు. అంతే తప్ప ఇంకా దానికి మించి ఏం చేయలేరు. ఇది ఏ రోజుకు నా గర్భము పెరుగుతుందని చూసుకోవడమే తప్ప ఆ తల్లి గర్భంలో కళ్ళు ఎలా ఏర్పడుతున్నాయి, నీ ముక్కు ఎలా ఏర్పడుతుంది, లేదంటే నీ చేతులు ఎలా ఏర్పడుతున్నాయి, నీ గుండె ఎలా కొట్టుకుంటుంది, డాక్టర్ చూస్తున్నాడా, నువ్వు చూస్తున్నావా, లేదంటే నీ భర్త చూస్తున్నాడా, లేదంటే నవమాసాలు మోసని చెప్పుకున్నటువంటి తల్లి చూస్తున్నదా? ఎవరు చూడటం లేదు. నీ పరలోకపు కన్న తండ్రి నీ నిర్మాణము సరిగా జరగాలని ప్రతి క్షణము చూస్తున్నాడు పిల్లరా. ప్రతి క్షణము తల్లి గర్భంలో తొంగబడి చూసి ఆయనే తన చేతులతో ఈ నిర్మాణాన్ని కట్టుకుంటున్నాడు. తల్లి అంటది, నేను 9 మాసాలు పెంచాను రా, నా గుండెల మీద తన్నెవరా నువ్వు అని తల్లి చెబుతుంటది. తల్లి కన్నా నిజంగా పరలోకపు కన్న తండ్రి ముందుగా బాధపడుతున్నాడు. తల్లి బాధపడడంలో, ఆవేదన పడడంలో అర్థం ఉంది. ఎందుకంటే తనకు ఉపయోగపడని కుమార్తెలుగా మారారు గనక వాళ్ళ తల్లిదండ్రులు బాధపడడంలో సమంజసమే. అంతకన్నా ముందు పరలోకపు కన్న తండ్రి నీకు జీవితాన్ని ఇచ్చి నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టి ఈ అందమైన ఆకారాన్ని చెక్కి ఈ భూమి మీదికి పంపించినటువంటి ఆ పరలోకపు కన్న తండ్రి ఇంకెంతగానో బాధపడిపోతున్న పిల్లరా. నిజంగా మనిషి జీవితము ఊరిక జరగలేదు. ఎందుకు జరిగిందో తెలుసా? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. మనిషి జీవిత పరిమార్థం మనం తెలుసుకోవాలి పిల్లరా. ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చూడండి. ఇంత గొప్పగా దేవుడు తల్లి గర్భంలో నిర్మాణం నిన్ను చేసింది ఎందుకో తెలుసా?
ఎందుకనంటే 4-6 వచనాల్లో చదువుతున్నాడు దేవుడు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని కుమారులుగా స్వీకరించాలనుకుంటుండు దేవుడు. తనకు కుమారుడు కావాలనుకుంటుండు. అంటే మగవారికేనండి, ఆడవారికి కాదని అంటుండ్రేమో. ప్రియులారా, ఈ భూమి మీదనే ఆడ మగ తేడా ఈ భూమి మీదనే, భూమిని విడిచిన తర్వాత మనమందరం ఆయన పిల్లలము, ఆయన కుమారులము. మనమందరము మహాశక్తివంతులము ప్రియులారా, మహాశక్తివంతులము. శక్తి మనలో ఉన్నది ఆత్మ. ఏమని చెబుతావు? నువ్వు పురుషుడు, నువ్వు స్త్రీ అని చెబుతావా? శక్తికి లేదు, చెప్పలేము. కరెంటును చూసి ఇది మగ కరెంటు, ఇది ఆడ కరెంటు అని చెప్పం ప్రియులరా. ఒకటి పవర్స్. దేవుని పిల్లలము, మనం అందరము దేవుని పిల్లలం ప్రియులరా. ఈ భూమి మీదనే ఆడ మగ తేడా. అదే దేవుడు అంటుండు, నాకు కుమారులు కావాలి. ఆడవారైనా మగవారైనా ఆయన దృష్టిలో కుమారులే. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, తమకు ఆడపిల్ల పుట్టినా మేము కుమారునిగా పెంచుకుంటున్నామని అంటుంటారు. కుమారునిగా పెంచుకుంటున్నాం. ఎందుకు? వారి కోరిక అది. స్త్రీలో కూడా కుమారుని చూసుకుంటారు వాళ్ళు ప్రియులరా. నిజంగా మన పరలోకపు తండ్రి దేవుడు చెబుతున్న మాటలు, నాకు అనేక మంది పిల్లలు కావాలి నాయన, నాకు అనేక మంది పిల్లలు కావాలి. అందుకోసమే ఎప్పటి నుంచి ఆయన ప్లాన్ అంటే, ఎప్పటి నుంచి ఆయన సంకల్పం అంటే, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడంట. మన కోసము కాదు, తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే, నువ్వు చూస్తున్నటువంటి ఈ ప్రకృతి అనేది కలగక ముందే దేవుడి సంకల్పంలో నువ్వు పుట్టేశావు ప్రియులరా. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితమే దేవుడు నువ్వు కావాలని కోరుకొని ఈ తరములో నిన్ను నడిపించాడు. ఈ తరంలో నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టాడు ప్రియులరా. ఇన్ని తరాలు నీ కొరకు ఎదురు చూశాడా దేవుడు అంటే? ఎదురు చూశాడు. మనం ఎదురు చూడము. శారమ్మ గారు, అబ్రహాం గారు, ఎందుకు తండ్రి నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా నాకు ఏం ప్రయోజనము, నాకు గర్భఫలము లేదు కదా అని ఆయన అన్నాడు. నిజంగా పరలోకపు తండ్రి కోట్ల సంవత్సరాలు ఎదురు చూశారు. మనం 100 సంవత్సరాలు ఎదురు చూడడము మన వల్ల అవుతుందా? ఎదురు చూడము. ఈ డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటాము. లేదంటే పెళ్ళైన 4-5 సంవత్సరాలకే ఏదో లోపం ఉందని ఇంకా తిరిగేస్తుంటాం, పరుగులు తీస్తుంటాం పిల్లరా. డాక్టర్ దగ్గరికి పోవడం తప్పని నేను అనటం లేదు, పోవాలి, చూపించుకోవాలి. కానీ మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఆ దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఎవరైతే గర్భఫలాన్ని ఇస్తున్నారో, ఆ గర్భఫలాన్ని తల్లి గర్భంలో నిలబెడుతున్నారో ఆ దేవుని నువ్వు అనుకో. అప్పుడు నీ ప్రయత్నం నువ్వు చేస్తే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంతేగాని దేవుని నువ్వు పక్కన పెట్టేసి నువ్వు ఎక్కడ తిరిగినా నీకు ప్రయోజనం లేదు పిల్లరా, ప్రయోజనం లేదు. దేవుడు నీ రాకకై ఈ భూమి మీద నువ్వు వస్తావని నీ కొరకు కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూసి భూమి మీదికి పంపిస్తే మనిషి ఒకరినొకరు చంపుకోవడము, యుద్ధాలు చేసుకోవడము, అన్యాయం చేయడము, దోచుకోవడము. ఎందుకండి ఈ పేదరికము? దేవుడు భూమిని సమానంగా అందరికి ఇచ్చాడు కదా. ఎందుకు కొంతమంది ధనికులుగా మారిపోతున్నారు, కొంతమంది పేదవారిగా మగ్గిపోతున్నారు? కారణము అక్రమకారులు భూమి మీద బయలుదేరారు కనుకనే దేవుని మాటలను పక్కన పెట్టేసి, నా చుట్టూ ఉన్న వాళ్ళు నా సహోదరులు అనేది పక్కన పెట్టేసి ఒకరినొకరు దోచుకోవడం మొదలు పెట్టారు కనుకనే ఈ భూమి అక్రమకారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పేదవాడు పేదవాడుగానే ఉండిపోతున్నాడు, నిజంగా ధనికుడుగానే ఉండిపోతున్నాడు. పిల్లారా, ఆలోచించండి. దేవుని సంకల్పం ఎవరికి అర్థం కావటం లేదు. దేవుడు మాకు అన్యాయం చేశాడండి, మేము పేదవారికి పుట్టాడు, కారణం దేవుడేనండి అంటారు. దేవుడు కాదంటారా, దేవుడు కాదు. ఈ సమాజము, నర సమాజము అపవాది చేతిలో చిక్కుకొని వాడి ఆశల్ని నెరవేరుస్తూ దోచుకుంటుంది, ఈ సమాజాన్ని దోచుకుంటుంది ప్రియులరా. నిజంగా ఒక క్రైస్తవుడిగా ఈ సత్యాన్ని తెలుసుకున్న మనము దోచుకునే వారిగా కాదు. మన క్రీస్తు ఏ విధంగా అయితే మన అందరి కోసం ప్రాణం పెట్టాడో మనము కూడా ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడాలి తప్ప ఎదుటి వారి దగ్గర దోచుకునేది కాదు. నాకు అది కావాలి, ఇది కావాలని, లేదంటే నాకు ఇది లేదు కనుక నేను ఏదైనా చేసి అది దోచుకోవాలనే ఆలోచనతో మనం ఉండకూడదు ప్రియులరా. అది కాదు మనం ఉండాల్సింది. ప్రేమ చూపాలి. యేసుక్రీస్తుల వారు మనకు చూపినది ప్రేమ. మీ పాపం నిమిత్తం నేను ప్రాణం పెట్టాను, మీరేమి చేయాలి? మీ సహోదరుల కొరకు మీరు ప్రాణం పెట్టండి. నిజంగా దేవుని మనసు ఈ మానవానికి అర్థం కాలేదు. మనిషికి దేవుడు ఎందుకు ఈ జన్మనిచ్చాడో అర్థం కాలేదు. మనల్ని నిలబెట్టింది ప్రియులరా, మనలందరినీ నిలబెట్టింది ఈ మాటలు వింటున్న సహోదరులారా. మీరందరికీ దేవుడు చెబుతున్న మాట, నీ రాక కొరకే ఎన్నో కోట్ల సంవత్సరాలు దేవుడు ఎదురు చూశాడు. ఈ తరంలో నిన్ను పుట్టించాడు,
నీ తరంలో నిన్ను పుట్టించాడు, తల్లి గర్భంలో నిన్ను రాలిపోయేటట్టు చేయలేదు పిల్లరా. ఎందుకంటే తెలుసా, ఆయన కొరకు నిన్ను చేసుకున్నాడు పిల్లరా. ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని పంపించాడు. యేసుక్రీస్తుల వారు అదే అన్నాడు. ఏమన్నారంటే, దేవా, బలి అర్పణను నీవు కోరలేదు, కానీ నీవు ఈ దేహాన్ని నాకు ఇచ్చావు. ఈ దేహాన్ని ఇచ్చావు. ఈ దేహాన్ని నా సహోదరుల కొరకు నేను ప్రాణం పెట్టాలి. అందుకే ఈ శరీరాన్ని నాకు అమర్చావు. అందుకోసమే నేను వచ్చాను తండ్రి. ఇదిగో భూమి మీద మీరు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను తండ్రి అని చెప్పాడు. మరి మనం అలా ఉన్నామా? మనం నిజంగా దేవుని సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చే ప్రజలుగా, పిల్లలుగా, ఆయన పిల్లలుగా, ప్రియులైన పిల్లలుగా ఉంటున్నామా? ఆలోచించండి ప్రియులారా. నిజంగా సమాజానికి తెలియదు దేవుని సంకల్పం ఏందో, మనిషి జీవితం పట్ల దేవుని సంకల్పం ఏందో, మనిషి జీవితం ఎందుకు జరిగిందో వారికి తెలియదు. తెలుసుకున్న మనము మన కన్న తండ్రి కొరకు మనం బ్రతకాలి. కొంతమందినైనా తండ్రి దగ్గరికి చేర్చాలి. వారందరూ ఎవరో కాదు, వారు మన తండ్రి పిల్లలే. మనమందరము ఒకే తండ్రి పిల్లలము, మనమందరము సహోదరులము, మనమందరం ఒకే కుటుంబ సభ్యులము ప్రియులారా. వారికి తెలియదు. ఆ తెలియని వారికి ఈ సత్యాన్ని తెలియజేసి కొంతమందినైనా ఆ తండ్రి దగ్గరికి చేర్చాలి. మతంలోకి చేర్చడం కాదు. మతం అనేది మత్తు ప్రియులరా. మతం అనేది చంపుతుంది మనిషిని. మతము మంచిని చంపుతుంది. యేసుక్రీస్తుల వారు ఎవరిని చంపలేదు. చంపిన వారిని చూసి తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించండి. అదే క్రైస్తవుడి జీవితం. ఈ రోజుది కూడా క్రైస్తవుడి జీవితం అదే ప్రియులరా. వాడు చంపాడు కనుక నేను పోయి కేసు పెడతాను, ఇది కాదు. నా తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి క్షమించండి, వీరికి తెలియదు, వీరికి క్షమించండి. స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు. కొట్టబడినా కానీ తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించండి. అది క్రైస్తవుడి యొక్క గొప్ప జీవితం ప్రియులరా. అది క్రైస్తవుడికి ఉండవలసిన గొప్ప లక్షణము. అప్పుడే మన ప్రియ పరలోక కన్న తండ్రికి ప్రియుడైన పిల్లలమైతము. అప్పుడే ప్రియులరా. అలా కాకుండా పగలు ప్రతీకారాలు తీర్చుకుంటే ఇక దేవుడు ఎందుకు? దేవుడు సత్యాన్ని చెప్పి నిజంగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చని వారిగా అయిపోతాము. ఒక కోడిని మనం పెంచుకుంటాం దేనికి? అది గుడ్లు పెట్టాలని, అది గుడ్డు పెట్టి తర్వాత అది ఆమ్లెట్ చేసుకొని తినాలనుకుంటాము. అలా ఆ కోడిని కూడా కోసుకొని తినాలనుకుంటాము. అలా కాకుండా గుడ్లు పెట్టకుండా, పిల్లలు పెట్టకుండా ఉంటే ఏం చేస్తాం తెలుసా? కోసేయండి రా దీన్ని అంటాం. కోసేయండి దీన్ని, ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు ప్రియులరా. తన కోసం ఈ అందమైన ఆకారాన్ని, ఈ అందమైన గూడుని దేవుడు కట్టుకున్నాడు ప్రియులరా. దేవుడి కోసం మనం బ్రతుకుతామని, ఆయన చిత్తాన్ని మనం నెరవేరుస్తామని మనకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. ఒకవేళగైనా మనం దేవునికి పనికి రాకుండా పోతే, ఈ లోకం కొరకే మనం బ్రతికితే నిజంగా దేవుడు ఏం ఆలోచిస్తాడు? ఆలోచించండి. దేవుడు తీసేస్తాడు ప్రియులారా. ఈ భూమి మీద తీసేస్తాడు. అది ఎప్పుడు తీసేస్తాడు అనేది ఎవరికి తెలియదు. జాగ్రత్త పడాలి. ప్రతి ఒక్కరి జాగ్రత్త పడాలి. మనం పెంచుకున్న కోడి గుడ్లు పెట్టకపోతేనే చంపేయండి అంటాము. అలాంటప్పుడు తల్లి గర్భంలో నిలబెట్టి ఈ అందమైన ఆకారం ఇచ్చి భూమి మీదకి పంపించిన కన్న తండ్రి, పరలోకపు తండ్రి, ఆయన కోసం నువ్వు బ్రతకకపోతే దేవుడు ఏ విధంగా బాధపడిపోతాడు, ఏ విధంగా చింతిస్తాడో ఆలోచించండి. మనిషి జీవిత పరమార్థం ఏందో తెలిసిన బ్రతుకు నిచ్చిన దేవుని కొరకు బ్రతకడమే మనిషి జీవితం యొక్క పరమార్థం ప్రియులరా. కానీ ఈరోజు సమాజం అలా లేదు. ఈరోజు దేవుని కృపను బట్టి ఆ మాటలు, సత్యాన్ని మనకు తెలియజేశాడు. ఆ విషయాలు మీకు తెలియజేసి మీరు కూడా దేవుని కొరకు బ్రతకాలనే ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం ప్రియులారా. దేవుని సంకల్పము మన పట్ల ఎంత గొప్పదో, ఆయన మన కొరకు నిజంగా ఎన్ని కోట్ల సంవత్సరాలు ఎదురు చూశాడు, మనల్ని తల్లి గర్భంలో ఎంత గొప్ప నిలబెట్టాడో, ఆ తల్లి గర్భంలో ఈ అందమైన ఆకారాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకోసం అంటే నా కుమారుడు నా కొరకు బ్రతుకుతాడు, నా కుమార్తె నా కొరకు బ్రతుకుతుందని. మనం బ్రతుకుతున్నామా ప్రియులారా? బ్రతుకుతున్నామా లేదనేది మనమే ఆలోచించుకోవాలి. నిజంగా దేవుని ప్రేమను అర్థం చేసుకొని ఆ దేవునికి నేనేం చేయగలను, ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ తండ్రికి నేను ఏం చెయ్యాలి అని మీరందరూ ఆలోచించాలని నేను మనసారా కోరుకుంటూ ప్రియుల, ఆయన ప్రేమ మనం తెలియజేయాలా. ఒక సహోదరుడు ఆకలి కొని ఉంటే, సహోదరుడా నువ్వు వెళ్ళి పని చేసుకో, లేదంటే భోజనం చేయని చెప్పడం కాదు. యేసుక్రీస్తుల వారు చెప్పిన మాటలు ఏందో తెలుసా? ఒక సహోదరుడు నీకు ఆకలి కొని ఉంది, నాకు ఆకలిగా ఉందని అంటే వెళ్ళి నువ్వు భోజనం చెయ్యి, తృప్తి పొందు అని చెప్పడం కాదు. ఆ సహోదరుని ఆకలి నువ్వు తీర్చాలి నాయన, అప్పుడే నువ్వు నాకు భోజనం పెట్టేవాడినిగా నేను చూస్తానని అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఏం చెప్పారో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం చూడగలిగితే 34వ వచనం నుంచి యేసు ప్రభుల వారు పలుకుతున్న మాటలు. అప్పుడు రాజు, ఎవరు? యేసుక్రీస్తుల వారే. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి అని చెబుతున్నాడు. ఎందుకు మీకు రాజ్యాన్ని ఇస్తున్నానంటే యేసుక్రీస్తుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. నేను ఎందుకు మీకు రాజ్యాన్ని ఇస్తున్నాను, ఎందుకు మీరు ఆశీర్వదింపబడిన వారు అని అంటే ప్రభువు అంటున్నాడు, నేను ఆకలి కొన్నాను నాయన,
నేను ఆకలిగా ఉన్నాను. ఎప్పుడైనా చూసామా మనము యేసుప్రభుల వారు ఆకలిగా ఉండడం? ఈ భూమి మీద ఇప్పుడు యేసుప్రభుల వారు మనకు కనపడుతున్నాడా? ఫిజికల్‌గా నేననేది కనపడుతున్నాడా? నిజంగా ఆయన అంటున్నాడు, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు పాపము అమాయకులు వీళ్ళకి తెలియదు కదా. ప్రభువా, నువ్వు పుట్టిన కాలంలో భూమి మీద నువ్వు ఉన్న కాలంలో మేము లేము. ఎప్పుడు నువ్వు ఆకలి కొనడం నేను చూశాము, ఎప్పుడు నీకు భోజనం పెట్టాము ప్రభువా అని అంటున్నారు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూసి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూసి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరి ఉండుట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాల్లో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు ప్రభు అంటున్న మాట, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేశారు. ఈ నా సహోదరులు. చాలామంది అంటారు, నేను దేవునికి ఇస్తానండి, దేవునికి ఇస్తాను, వీళ్ళకి ఇవ్వను. ఏంటి, వీళ్ళు నీ సహోదరులు కాదా? వీళ్ళు నా సహోదరులు కాదా? నువ్వు ఒక కుటుంబం కాదా? దేవుని కుటుంబం కాదా? నిజంగా చాలామంది క్రైస్తవులు కూడా ఇది తెలుసుకోవాలా, వాళ్ళ మనసులు మార్చుకోవాలా ప్రియులారా. మిక్కిలి నా సహోదరులకు, వారికి చేస్తే నాకు చేసినట్టు. ఏదో నీ కోసం వచ్చి నేను శరీరం ధరించుకొని మరలా నీ కోసం వచ్చి నీ ఆతిథ్యం తీసుకుంటానని అనుకోవద్దు. ఎంతో మంది నిజంగా అన్నం లేక అలమటిస్తున్నారు, బట్టలు లేక బాధపడుతున్నారు, ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వారికి సహాయం చేయండి, అప్పుడు నాకు సహాయం చేసినట్టే. మీరే ఆశీర్వదింపబడిన వారు, మీరే నీతిమంతులు, మీదే రాజ్యము అని యేసుక్రీస్తు వారు క్లియర్గా చెప్పారు పిల్లరా. మేము దేవుని మాటలు ప్రకటించడమే కాదు, సత్యాన్ని ప్రకటించడమే కాదు, కానీ ఆ దేవుని ప్రేమను మీ అందరికి చూపాలనే సదుద్దేశంతో కొన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాం పిల్లరా. క్రీస్తు క్లియర్గా చెప్పాడు, ఈ నా సహోదరులకి మీరు చేశారు కనుక నాకు చేశారు. కాబట్టి యేసుక్రీస్తుల వరకు మేము చేయాలనుకుంటే మీకు చేస్తేనే క్రీస్తుల వరకు చేసినట్టు. మీరు కూడా క్రీస్తుకు చేయాలి అని మీరు అనుకుంటే పిల్లరా, క్రీస్తును ప్రేమించిన వారు అని మేము క్రీస్తును ప్రేమిస్తున్నాము అని మీరు అనుకుంటే మీ చుట్టుపక్కల ఉన్న వారికి, మీ సహోదరులకు సహాయం చేయండి. సహాయం చేసి వారి ఆపదలు ఆదుకోనండి. నిజంగా క్రీస్తుకు మీరు శిష్యులు, నిజమైన శిష్యులు అవుతారు. పరలోకపు కన్న తండ్రికి మీరు నిజమైన పిల్లలు అవుతారు. ఆయన కోరుకున్న విధంగా మీరు బ్రతికిన వారైతారు. ఆయన మీకు ఇచ్చిన జీవితానికి పరమార్థము చేకూరుతుంది పిల్లరా. అలా కాకుండా నేను దోచుకుంటాను, నేను సంఘ కాపరిని, నాదే జీవితము, లేదంటే మేము ఈ క్రీస్తుకు తప్ప మరి ఎవరికి చెయ్యము అని అంటే క్రీస్తు స్వీకరించడు. అదే కింద చదువుతుంటాడు మిగతా వారి గురించి, నేను ఆకలి కొట్టిన మీరు నాకు భోజనం పెట్టలేదు, నేను ఎప్పుడు పెట్టలేదు ప్రభు అని వీళ్ళు అంటారు. ఇదిగో మిక్కిలి నా సహోదరులకు మీరు చేయలేదు కనుక నాకు చేయలేదు, ఈ నా సహోదరులకు మీరు చేయలేదు కనుక నాకు చేయలేదని ప్రభు చెప్పాడు. ప్రభువు చెప్పిన ఈ గొప్ప ప్రేమ సంబంధమైనటువంటి బోధ ఈరోజు మనిషికి అర్థం కావటం లేదు. ప్రభువు అంటే ఏదో మత బోధము, మతం అనేది పిచ్చండి. మతం అనేది మనిషిని చంపేది, ప్రేమ అనేది మనిషిని నిలబెట్టేది. ప్రేమ మనిషిని నిలబెడుతుంది కానీ చంపదు, ఏ ఒక్కరిని చంపదు, ఒకరిని నిలబెడుతుంది. కానీ ప్రియులారా, దయతో మీరు అందరూ ఇవన్నీ ఆలోచించండి. ప్రభువు చెప్పిన మాటలు మీరు ఆలకించండి. నిజంగా మీ జీవిత పరమార్థం తెలుసుకొని ఇప్పటి నుంచైనా ఆ క్రీస్తు కొరకు బ్రతకండి. ఆ క్రీస్తు కొరకు బ్రతికి నిజంగా పరలోకమున్న కన్న తండ్రి దగ్గరికి చేరాలని కోరుకుంటూ, చివరగా ఈ పాట చూసిన తర్వాత మిగిలిన కార్యక్రమం తమ్ముడు సురేష్ నడిపిస్తాడు. అందరూ తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుల, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. దేవా, మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, మీ పిల్లలుగా మీ సన్నిధిని ప్రతి ఒక్కరిని చేర్చి మా బ్రతుకు పరమార్థం మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అలాగే నాయన, మీటింగ్ అంతట్లో ఆది నుండి అంతం వరకు మీ కృప తోడుగా ఉంచి సమస్తం సవ్యంగా జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతి తెలియజేస్తున్నాం తండ్రి. జరిగిన సేవా కార్యక్రమం మీ ప్రేమను తెలియజేసేవే తండ్రి. మీ ప్రేమను తెలియజేయాలని అనేక మంది నాయన మీ ప్రేమను అర్థం చేసుకొని మీ చెంతకు రావాలనే తండ్రి కార్యక్రమాలు మేము చేస్తుండగా తండ్రి, సమస్త విషయాల్లో మీ కృప మాకు తోడుగా ఉంచి నాయన బుద్ధి, జ్ఞానం, వివేచనను మెండుగా మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు మీ గురించి ఆలోచించి, మీ గురించి తెలుసుకొని మీ కొరకు ఫలించే వారిగా దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. వారి ఆపదలలో, కష్టాలలో మీ కృప తోడుగా ఉంచండి. అనారోగ్యంగా ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ కృప తోడుగా ఉంచి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని, వారి పనుబాటులో తోడుగా ఉంటారని వేడుకుంటున్నాం తండ్రి. దూరం నుండి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. వారు క్షేమంగా మరలా వారి గృహాలకు చేరులాగున
మీ కృప చూపి నడిపిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే కష్టపడుతున్న తమ్ముళ్ళందరినీ బట్టి నాయన, క్రీస్తు సంఘం కంబం నాయన, మీ నామాన్ని మహిమపరచాలనే ప్రారంభించిన ఈ పరిచర్యను తండ్రి ప్రతి ఒక్క సభ్యుని బట్టి ప్రార్థిస్తున్నాం. మీ సేవలో మంచిగా వాడబడలాగున మీ మనస్సును కలిగి నాయన, మనుషులను దోచుకునేది కాదు కానీ అవసరమైతే ప్రాణం కూడా ప్రజల కొరకు మీ ప్రియ కుమారుడు ఏ విధంగా పెట్టాడో ఆ విధంగా మేము కూడా పెట్టేవారిగా ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటూ తండ్రి, మీ ప్రేమే ప్రజలందరికీ తెలియజేయలాగున కృప చూపమని వేడుకుంటూ తండ్రి, ప్రతి విషయంలో మమ్మల్ని ఆదుకొని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.